ఈ కార్యక్రమానికి గౌరవనీయ శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి ఐటీ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఇది కేవలము నిరుద్యోగ యువతకు అవకాశం అందించే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఈ యాప్లో మనము కంప్లీట్ ఐటీ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ట్రేడింగ్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్, ఈ 5 డిఫరెంట్ సెక్టర్కి సంబంధించిన కంపెనీస్ ఆల్రెడీ ఇందులో ఆన్బోర్డ్ అయి ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ అప్లికేషన్లో ఉన్న కంపెనీస్ని మాత్రమే నేను తీసుకురాగలిగితే ఒక 50 కంపెనీల వరకు డిఫరెంట్ కంపెనీస్ని ఇక్కడ వరకు తీసుకురాగలుగుతాం. సో ఈ కంపెనీస్లో ఉన్న వేకెన్సీస్ తక్కువ 500 వేకెన్సీస్ నుంచి 1500 వేకెన్సీస్ వరకు ఉంటాయి. ఈ వేకెన్సీస్ ఉన్న కంపెనీస్ ఆ రోజు పార్టిసిపేట్ చేస్తారు. పిల్లలందరికీ వీరు చెప్పినట్టు 10వ తరగతి నుంచి మొదలు పెడితే పీజీ చేసిన వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే పాస్అవుట్ అయినారో 2018 నుంచి పాస్అవుట్ అయిపోయినారో ఆ 2018 పాస్అవుట్ అయిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు 2026 అంటే ప్రస్తుతం చదువుకుంటున్న వాళ్ళు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిగ్రీ అందరూ ఎలిజిబులే. వీళ్ళందరికీ ఇన్విటేషన్ ఉంటుంది. సో మినిస్టర్ గారు ఎప్పుడైతే లాంచ్ చేస్తారో అఫీషియల్గా మేము పోస్టర్ లాంచ్ చేసిన తర్వాత దానిలో QR కోడ్ ఇస్తాం. ఈ QR కోడ్ ఇవ్వగానే అది స్కాన్ చేసి తన ఇనీషియల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. తను ఇనీషియల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎంతమంది వస్తున్నారు, ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి బేస్ చేసుకొని దీనికి తగ్గట్టు కంపెనీస్ని మనము ఆ రోజు అక్కడ డిస్ప్లేలో ఉంటాం. సో ప్రతి సెగ్మెంట్కి ప్రతి సెక్టర్ వారీగా కంపెనీస్ అక్కడ స్టాల్ సపరేట్గా ఉంటాయి. సో వాళ్ళు వచ్చిన తర్వాత విద్యార్థులు అక్కడికి వచ్చిన తర్వాత తను ఏ కంపెనీకి అటెండ్ అవ్వాలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇన్ని కంపెనీస్ 100 కంపెనీస్ ఉంటే ఎలా అటెండ్ అవ్వాలి అని చెప్పేసానంటే మేమేం చేస్తామంటే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తాం. ఏ కంపెనీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమడుతున్నారు, శాలరీ రేంజ్ ఎంత ఉంది అని చెప్పేసి తనకు ఆప్షన్స్ ఇస్తాం. ఆ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత తను ఆ ఫామ్ తీసుకొని 3 లేదా మ్యాక్సిమం 3 నుంచి 5 కంపెనీల వరకు మాత్రమే టిక్ చేసుకొని ఆ కంపెనీస్కి మాత్రమే తను వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. తద్వారా ఏమవుతుందంటే పర్టికులర్ కంపెనీకి ప్రతి ఒక్క స్టూడెంట్కి అవకాశం వస్తుంది. అటెండ్ అయిన తర్వాత వారి ఇంటర్వ్యూ స్టేటస్ని మేము ఇమీడియట్గా క్యాప్చర్ చేసుకొని మోస్ట్లీ ఈవినింగ్ వరకు ఎంతమంది కంపెనీకి అటెండ్ అయ్యారు, ఎంతమంది ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అయ్యారు అనేది ఇన్ఫర్మేషన్ మేము సార్కి అప్డేట్ చేస్తాము. అఫీషియల్గా సార్ రిలీజ్ చేస్తారు ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. అంటే కంపెనీస్